హాయ్ అండి. ఈరోజైతే శనివారం కదా! నేనైతే పూజ అయితే ఇలా చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి 2 పిండి దీపాలు వెలిగించుకున్నాను. మార్నింగ్ ఇలా పూజ అయిపోయిన వెంటనే నేనైతే బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. ప్రతిరోజు మార్నింగ్ ఏదో ఒక వెజిటేబుల్ జ్యూస్ అయితే తీసుకుంటాను కంపల్సరీగా. అలాగే నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఉడకబెట్టిన స్వీట్ కార్న్, దేవుడికి ప్రసాదంగా పెట్టిన యాపిల్, కీరా, క్యారెట్ సింపుల్గా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. అలాగే లంచ్‌లోకి ఏం కర్రీస్ చేస్తున్నానో చూసేయండి. కొబ్బరి పచ్చడి, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, కొంచెం పసుపు, ఉప్పు, జీలకర్ర వేసి మిక్సీ వేస్తున్నాను. కొంచెం కూడా వాటర్ అయితే వేయట్లేదు. వాటర్ వేసి పచ్చడి చేస్తే చప్పగా అనిపిస్తుంది. పచ్చడి టేస్ట్గా అనిపించదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసి మిక్సీ వేసుకున్న పచ్చడిని వేస్తున్నాను. కొంచెం సేపు వేగనిచ్చి దించేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి పచ్చడి అయితే. కొబ్బరి మన హెల్త్కి చాలా మంచిది. అలాగే చిక్కుడుకాయ, టమాటా, మెంతికూరతో కర్రీ చేస్తున్నాను. ఇవైతే గణప చిక్కుళ్ళు చాలా రుచిగా ఉంటాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తున్నాను. అవి కూడా వేగిన తర్వాత నేనైతే కొంచెం అల్లం, చిన్నుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. అల్లం, చిన్నుల్లిపాయ పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది కర్రీ. ఎందుకంటే ఆకుకూర వేస్తున్నాం కదా! ఆకుకూర కాంబినేషన్ కర్రీకి అల్లం, చిన్నుల్లిపాయ చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసాను. వేగిన తర్వాత చిక్కుడుకాయలు వేసాను. కలిపేసి టమాటా యాడ్ చేస్తున్నాను. చిక్కుడుకాయ, టమాటా, ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక మూత పెట్టేస్తున్నాను. ఉప్పు వేసి మూత పెట్టేస్తే 10 నిమిషాలకి ఉడుకుతాయి. ఇప్పుడు మెంతికూర యాడ్ చేస్తున్నాను. మెంతికూర వేసి కలిపేసుకొని మూత పెట్టేసి వాటర్ పోస్తున్నాను. ఈ ఆవిరికి 10 నిమిషాల్లో కూర అయితే చక్కగా ఉడికిపోతుంది. చూడండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం వేసి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది. కూర చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వైట్ రైస్, కొబ్బరి పచ్చడి, చిక్కుడుకాయ, టమాటా, మెంతికూర కర్రీ.